ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ ఎలా ఉన్నారు? దేవుని వాక్యం ఏముంటుందో తెలుసా? యెహోవాను ఆశ్రయించుట మేలు అంటారు. దేవుణ్ణి నమ్ముకుంటే మంచిది. మన భాషలో మాట్లాడాలంటే ఎందుకు ఈ విషయం చెప్తుందో తెలుసా? ఓ వ్యక్తి బస్ కోసం వెయిట్ చేస్తున్నాడండి. తను వెయిట్ చేయడంలో కొంచెం కాలు నొప్పులు వస్తున్నాయని వెనకాల ఒక చెక్క మీద ఆనుకున్నాడండి. మరో వ్యక్తి కూడా బస్ కోసం వెయిట్ చేస్తున్నాడండి. తను వెనకాల రాయి మీద ఆనుకున్నాడండి. కొద్దిసేపటికి బరువు ఆపుకోలేక చెక్క మీద ఎవడైతే ఆనుకున్నాడో వాడు పడిపోతాడండి. చెక్క విరిగిపోతుందండి. కానీ ఎవరైతే బండ మీద ఆనుకున్నాడో అది అట్లాగే స్థిరంగా ఉంటుందండి. ఒకసారి గమనించండి, ఈ చెక్క ఎంతకాలము నిలబడదండి. మనుషులు కూడా అంతే మన మధ్య కొంతకాలం వరకే. కానీ బండరాయి ఎలాగైతే స్థిరంగా ఉందో మన దేవుడు మన జీవితంలో కూడా అదే స్థిరంగా ఉంటాడండి. మనకి తోడై ఉంటాడండి. ఆయన సింపుల్గా మనల్ని వదిలేసి వెళ్ళిపోడండి. మనం ఎంత భారం ఆయన మీద పెట్టినా ఆయన మోయగలడండి. అదేనండి మన దేవుళ్ళలో ఉన్న గొప్పదనం. సో గమనించండి, మనుషుల మీద ఆధారపడద్దు, కేవలం దేవుడి మీద ఆధారపడు. మీకు ఎప్పుడు మేలే జరిగిద్దండి. గాడ్ బ్లెస్ యూ.